నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎప్పుడు రొటీన్గా చేసుకునే వెజిటేబుల్ సూప్, కార్న్ సూప్ కాకుండా ఇలా హాట్గా కొంచెం స్పైసీగా ఉండేలాగా సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ సూపు నైట్ డిన్నర్లో కానీ లేదా ఈ సీజన్లో కొంచెం కోల్డ్ పట్టినట్టుంది, ఏమీ తినాలని అనిపించట్లేదు అనుకునే వాళ్ళకి, త్వరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ని తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ సూప్ చాలా యూజ్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం స్పైసీ సూప్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుని వెజిటేబుల్స్ అన్నీ 90% కుక్ అయ్యే వరకు ఇలా మగ్గించుకోవాలి. ఒక 1 to 2 minutes తర్వాత మీకు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకుని కలుపుకొని 1/2 tablespoon సాల్ట్, 1/2 tablespoon పంచదార వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 tablespoon సోయా సాస్, 1 tablespoon వెనిగర్, 1 tablespoon కారం, 2 tablespoons టమాటా సాస్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ 4 నుంచి 5 నిమిషాల వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇలా 4 నిమిషాల తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు 2 tablespoon కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుని ఈ వాటర్ని కూడా మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మరిగించుకున్నారంటే మనకి సూప్ రెడీ అయిపోయినట్లే. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 tablespoon మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈ సీజన్లో హాట్గా స్పైసీగా సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మన ఛానల్లో వెజిటేబుల్ సూప్ వీడియో కూడా ఉందండి. ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ హాట్ అండ్ స్పైసీ సూప్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో సూప్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.